పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి అశ్విని భరణి కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ సభ్యులతో కలిపి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఎవరికన్నా వాగ్దానాలు చేసినా కూడా వాటి విషయంలో కానీ లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ ఈ రోజున చర్చలు జరగడం, అలాగే తల్లి మొదలైన వారితో, దూర ప్రదేశాల్లో ఉండే తల్లి మొదలైన వారితో చక్కగా టెలిఫోనిక్గా మాట్లాడడం కానీ, వాళ్ళతో కలిపి చక్కగా వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు తీసుకునే విధంగా మీరు తీసుకున్న నిర్ణయాలు వారి ముందు వెలిబుచ్చడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కానీ ఆహార స్వీకరణ మొదలైన విషయాల్లో మాత్రం వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరులకి బహుమానాలు ఇవ్వడానికి కొరకు ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టే అవకాశం, ముఖ్యంగా కుటుంబ సభ్యుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఈ రోజున మీరు విశేషంగా చాలా వరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. అలాగే మీ మాటలతో జనాల్ని ఆకట్టుకుంటారు. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీరికి ఈ రోజున మీకు ముఖ్యమైన విషయాల్లో, అంటే మీ యొక్క వ్యక్తిగత నిర్ణయాలలో కానీ లేకపోతే సంఘంలో పలుకుబడికి సంబంధించిన విషయాల్లో కానీ కేవలం మీరొక్కరే కాకుండా మీకు కావలసిన ముఖ్యులు, అంటే మీ తోబుట్టువులు కానీ లేకపోతే మీ యొక్క ముఖ్యమైన సన్నిహితులతో కానీ కలిపి నిర్ణయాలు తీసుకొని ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు లేకపోతే వృత్తిపరమైన అభివృద్ధిలో కానీ వారి సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అదే రకంగా మీ యొక్క వృత్తిలో కూడా మీరు అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు, నూతన విషయాల కొరకు మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున మీకు చాలా వరకు అనుకూలతల్ని చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునరుసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీ యొక్క సంతానం యొక్క ఉన్నత విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో దానికి సంబంధించిన విషయాలలో దూర ప్రదేశాలలో ఉండే వ్యక్తులు కానీ లేకపోతే మీ యొక్క తండ్రి మొదలైన వ్యక్తుల యొక్క సహకారం, ఆశీర్వచనాలతో వీరి యొక్క ఉన్నత విద్య కొరకు కానీ లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలలో పెద్దల యొక్క సలహా సంప్రదింపులతో కానీ ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేస్తూ విశేషంగా ఖర్చు పెట్టే అవకాశాలు అనేవి ఒకటి. అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి మీరు చేసే కార్యక్రమాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. అంటే శత్రువుల మీద విజయం సాధించే నైపుణ్యాలు, విద్యాపరమైన విషయాలలో పోటీలలో నెగ్గడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మీ ఆలోచనలు చాలా వరకు వికసిస్తాయి. అలాగే మీ ఆలోచనలతో పాటుగా మీ సంతానం యొక్క సహకారంతో కూడా మీ ఆలోచనలు, సృజనాత్మకత మొదలైనవి అభివృద్ధి పరంగా మీరు ముందుకు పెడతాయి. మీ యొక్క సలహా సంప్రదింపుల కొరకు చాలామంది ముఖ్యులతో మిమ్మల్ని సంప్రదించడం అనేది మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అలాగే దాంతోపాటుగా మీరు ఎదురు చూస్తున్న విషయాలలో, అంటే మీ యొక్క సంతాన అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ మీ ఉపాసనకు సంబంధించిన విషయాల్లో కానీ మీకు పెద్దల ఆశీర్వచనంతో పాటు సరైన గైడెన్స్ అనేది లభ్యమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వాళ్ళకి ఈ రోజున ప్రయాణాలకి మొదలైన వాటికి చాలా వరకు మీరు సన్నాహాలు చేసినప్పటికీ కూడా గృహంలో కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల ఇలాంటివి పోస్ట్ పోన్ అవ్వడం కానీ లేకపోతే గృహ వాతావరణంలో అనుకోకుండా మీ యొక్క బంధువుల రాక వల్ల పనులు పోస్ట్ పోన్ అవ్వడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే స్థిరాస్తుల నిమిత్తం కూడా ఈ రోజున ఎక్కువగా మీరు దృష్టి సారిస్తారు. అంటే ఇంటికి వచ్చిన పెద్దలతో చర్చించి, కుటుంబ సభ్యులతో చర్చించి స్థిరాస్తుల కొరకు అలాగే వ్యవసాయ భూముల కొరకు మీరు చాలా వరకు ఈ రోజున కృషి చేయడం, వాటి మీద మీ యొక్క ఆలోచనలను పెట్టడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. కన్యా రాశి. కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? కన్యా రాశి ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు ప్రయాణాలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దగ్గర ప్రయాణాలు చేస్తారు, వ్యక్తుల్ని సంప్రదిస్తారు, సంకల్ప బలం పెరుగుతుంది. అలాగే స్థిర నిర్ణయాలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. నూతన పరిచయాలనే ఏర్పడతాయి. వ్యక్తుల సహకారంతో పాటు మీరు స్టేబుల్గా నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు?
తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ పెరగడంతో పాటుగా కుటుంబ సభ్యులతో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలలో కొంత ఆలస్యాలు, అంటే ఏ ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అన్న విషయాలలో కొంత ఆలస్యాలు, ఆ ఆలస్యాల వల్ల వచ్చిన అవకాశాలు అనేవి ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు ఏదన్నా మంచి అవకాశం లాంటిది లభ్యమైనా కూడా ఖర్చులకు సంబంధించిన విషయాల్లోనూ మొదలైన వాటిల్లో ఆత్మీయులతోనూ సంతానంతోనూ సంప్రదించి వారి యొక్క అభివృద్ధి కొరకు, అంటే ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు ఏదైనా ఖర్చులు పెడదామనుకున్నా సరి అయిన నిర్ణయాలు తీసుకోవడానికి కొంత ముఖ్యుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. అలాగే కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, ఇతరుల సహకారాన్ని కోరుకుంటారు. కానీ మీరు ఆశించిన స్థాయిలో సహకారం లభ్యం కాకపోవడం వల్ల కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. దైవ బలంతో అనుకున్న కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ ముందుకు పెడతారు. అలాగే ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. తండ్రి, పెద్దలు మొదలగు వ్యక్తుల సహకారం లభిస్తుంది. సామాజిక సేవ చేస్తారు. ధనస్సు రాశి. అమ్మా, ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రుణాలు చెల్లించడానికి కానీ న్యాయపరమైన విషయాల్లో కానీ నైపుణ్యాలను పెంచుకోవడం, మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు కానీ మీరు ఈ రోజున ఖర్చులు అధికంగా చేయడం, అలాగే శ్రమ అనేది అధికంగా ఉండడం, ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొన్నిసార్లు ఇతరుల దగ్గర కూడా రుణాలు తీసుకునే ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచించిన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా వస్తూ ఉంటాయి. అంటే ఏదన్నా ఇప్పటిదాకా ఆగిన వ్యవహారాలు కానీ ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ పెట్టుబడులు ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ముందుకి రావడం అనేది, దానివల్ల మీకు ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడడం, చిన్ననాటి మిత్రులతోనూ లేకపోతే తోబుట్టులతో కలిపి ఈ రోజున చక్కగా మీరు ప్రణాళికాపరంగా చేసుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు, అలాగే శ్రమ, బాధ్యతలు మొదలైనవి అధికంగా ఉంటాయి. వృత్తిపరంగా కూడా నూతన అవకాశాలు లభ్యం అయినా కూడా వాటిని ఉపయోగించుకునే విషయాల్లో కొంత బద్ధకంతో కానీ లేకపోతే వాయిదా వేసే తత్వంతో కానీ అది చాలా వరకు ముందుకు వెళ్ళడంలో కొంత చికాకులు అనేవి ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి వృత్తిపరమైన విషయాల్లో చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ముందు అది అభివృద్ధి చేసుకునే విధంగా ఆలోచన చేయాలి. అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే పరంగా మీరు ఆలోచనలు చేయాలి. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో దూర ప్రదేశాలలో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో కొంత శ్రమతో అంటే మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఎదురు చూస్తున్న వర్తమానాలు వచ్చే విషయంలో కానీ, సహకరిస్తానన్న వ్యక్తులు దూర ప్రదేశాల నుంచి సహకరించే విషయంలో కానీ, లేకపోతే ఏదైనా ఫోన్ కొరకు మీరు ఎదురు చూస్తుంటే ఆ విషయాలు కానీ అవి చాలా వరకు కొంత పోస్ట్పోన్మెంట్ కానీ లేకపోతే మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాంటి సమస్యలను అధిగమించడానికి వీళ్ళంతవరకు సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే శ్లోకాన్ని పఠించడం చాలా వరకు మీ శ్రమ, ధనం, కాలం వృధా కాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. మా ద్వాదశ